మంగళ దోషం, కుజదోషం, అంగారక దోషం. ఇది సాధారణంగా ఎందుకు చూస్తారంటే హిందూ సంప్రదాయంలో జ్యోతిష్యం నమ్మే వాళ్ళలో పెళ్ళిళ్ళు కావటం లేదా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయా ఈ కుజదోషాన్ని చూసుకుంటారు. ఒకవేళ పెళ్లి సంబంధం కుదిరినా కూడా అమ్మాయికి అబ్బాయికి సంబంధించి కుజదోషం ఏమైనా ఉందా చూస్తారు. అసలు ఈ కుజదోషం ఏంది అన్నప్పుడు ఈ ఏదైతే మనం కుండలి అంటాం దీనిలో 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, అలాగే 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానాలలో కనుక కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అని చెప్తాం. ఈ కుజదోషం వల్ల ఏం చెడు జరిగే అవకాశం ఉంది, చెడు చెడు అంటూ ఉంటారు. ఎందుకంటే అంగారకుడు ఉగ్ర స్వభావం, అలాగే సాహసోపేతమైనటువంటి వాడు కాబట్టి తొందరగా రియాక్ట్ అవుతాడు, గొడవలు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి యుద్ధాలు చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల. సో కాబట్టి ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తాయి, కుటుంబం విచ్ఛిన్నమవుతుంది, భార్యాభర్తల సంబంధాలు చెడిపోతాయి అని చెప్తూ ఉంటారు. సో అందువల్లనే కుజుడు అనగానే భయపడిపోతాం, ఎందుకంటే పెళ్లి చేసేదే కలిసి ఉంటాను, కానీ కలిసి ఉండే బదులు విడిపోతారు అన్న విషయం వచ్చినప్పుడు కుజదోష ప్రభావం అని చెప్పి దానికి సంబంధించి ఈ కాలంలో అయితే మరీ జ్యోతిషులు భయపెడతా ఉన్నారు. ఓవరాల్గా చూసినప్పుడు ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. కానీ మరి దీనివల్ల ఇంత చెడు జరుగుతుందా అంటే అలాంటి పరిస్థితులు ఏముండవు, వాటికి పరిహారాలు ఉంటాయి. ఉదాహరణకి చెప్తే ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే, 1 సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమంతుడి ఆరాధన, 2 ఆయన ఎవరు మంగళకారకుడైన అంగారకుడు ఆయనకు సంబంధించిన పూజలు, శాంతి ప్రక్రియలు చాలా ఉంటాయి. ఇవన్నీ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి. మంగళవారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ కుజుడికి అర్చన చేసుకుంటాం. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి రెగ్యులర్గా అర్చన చేసుకోవడం, ఇంట్లో ఫోటో పెట్టుకోవడం, అలాగే వచ్చేసి హనుమంతుడికి ప్రతి మంగళవారం టెంపుల్కి వెళ్ళి ఆయన ప్రదక్షిణాలు చేస్తూ ఆయనకు పూజ చేసుకోవటం, ఇవన్నీ మంగళ దోషాన్ని కుజదోషాన్ని తగ్గిస్తూ ఉంటాయి. అలాగే వచ్చేసి కొన్ని పరిహారాలు ఎలా ఉంటాయంటే ఆటోమేటిక్గా ఉంటాయి. ఒకవేళ కుజుడు ఎవరి ఒక్కళ్ళ దానిలోనైనా ఉచ్చరాశిలో ఉన్న, అంటే ఉచ్చ స్థితిలో ఉన్న, లేదా ఆయన సొంత హౌస్లో ఉన్నట్లయితే అది కుజదోషంగా పరిగణించరు. అలాగే డెఫినెట్గా వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి కుజదోషం ఉండదనే చెప్తాం. మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి అక్కడ దోషం ఉండదని చెప్తూ ఉంటారు. అలాగే శుభగ్రహాలు గురువు, శుక్రుడు వీళ్ళ దృష్టి కనుక కుజుడి మీద ఉన్నట్లయితే ఈ దోషం కూడా ఉండదు అని చెప్తూ ఉంటాం. సో అన్ని దోషాలకు పరిహారాలు ఉన్నాయి, అన్ని దోషాలకు శాంతులు ఉన్నాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ వచ్చే వీడియోలో మీకు మరికొన్ని రెమెడీస్ చెప్తాం ఈ కుజదోషం తొలగడానికి గాను. థ్యాంక్ యూ వెరీ మచ్.